హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కొద్దిగా గ్యాప్ తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి ముఖ్యమంత్రి నోట ఒక అద్భుతమైన ప్రకటన వెలువడింది. అది చూస్తే నిజంగా అంటే మొన్న గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలు చూస్తేనే మైండ్ బ్లోయింగ్. ఏకంగా 5.75 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. ఏదో ఆషామాషి సంస్థలు కాదు, అంబానీ, అదానీ మొదలు పెట్టుకొని అన్ని దిగ్గజ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన కార్యకలాపాలు కావచ్చు, లేదా అమ్యూజ్మెంట్ కావచ్చు, రకరకాలకు సంబంధించిన ఎంఓయూలు కుదిరాయి గ్లోబల్ సమ్మిట్లో. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సమ్మిట్ అనేది ఏరియా చాలా టెంపరీగా ఏర్పాటు చేసిన ఏరియా. అక్కడ ఖాళీ అయిపోయిన తర్వాత అంటే 2 రోజుల సమ్మిట్, ఆ తర్వాత ఒక 4-5 రోజులు జనాలను చూపించడానికి, స్టూడెంట్స్ని చూపించడానికి, సామాన్య ప్రజలకు చూపించడానికి అలౌ చేశారు. అదన్నీ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి ఖాళీ చేశారు. అవన్నీ టెంపరీగా ఏర్పాటు చేసిన టెంట్లు. ఈ మాత్రం పరిజ్ఞానం లేని కొందరు అక్కడ ఆ టెంట్లు వదిలేసిపోయిన తర్వాత ఇదంతా వేస్ట్ అయింది, 100 కోట్లు వేస్ట్ అయింది, 5.75 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి పెట్టుబడికి సంబంధించి. దాని ముందు 100 కోట్లు ఏపాటిది. అఫ్ కోర్స్ అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తున్నామని గవర్నమెంట్ చెప్పలేదు. అన్ని టెంపరీ టెంట్లు అవి వాటికి సంబంధించి నిర్వహించారు టు అట్రాక్ట్ పీపుల్ టువర్డ్స్ టు భారత్ ఫ్యూచర్ సిటీ. ఇది సింపుల్ లాజిక్. కానీ వెళ్ళి మిడిమిడి జ్ఞానం ఉన్న కొంతమంది ఆడిపోయి చాలా విచిత్రంగా, అంటే ఇట్లాంటి వాళ్ళే ఒకప్పుడు హైదరాబాద్ ఆఫ్రో ఆసియన్ గేమ్స్కి చంద్రబాబు గారి టైంలో వేదిక అయింది. దానికోసం గచ్చిబౌలిలో ఒక స్పోర్ట్స్ విలేజ్, ఒక స్పోర్ట్స్ స్టేడియం అవి నిర్మించారు. అప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి కామెంట్సే వచ్చాయి, ఇదంతా వేస్ట్, ఇదంతా వేస్ట్. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ముందు చాలా పెద్దది అట్రాక్ట్ అవుతారు. తెలంగాణకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ఎలా ఉంది, వచ్చే 22 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎలాంటి విజన్తో ముందుకెళ్ళబోతుంది, ఆ విజన్లో మనం భాగస్వాములం అయితే మనం బెనిఫిట్ అవ్వడంతో పాటు ఆ రాష్ట్ర అభివృద్ధి కూడా మనం దోహదపడినట్టు అవుతుంది అని అనుకున్న వాళ్ళు ఎంటర్ అవుతారు ఈ బోయిలో. ఇది ఇవాళ కాదు, దేశంలో ఆర్థిక సంస్కరణల పర్వం మొదలైనప్పటి నుంచి పెట్టుబడుల ఆకర్షణ, దీనికి సంబంధించిన ప్రగతి చూస్తూనే ఉన్నాం. అఫ్కోర్స్ కొన్ని సంస్థలు బిగినింగ్లో అప్పటి ప్రభుత్వాలు అంటే చంద్రబాబు గారి టైంలో కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో కావచ్చు, ఎంఓయూలకు ఒక కాలపరిమితి పెట్టకపోవడం, టైం బౌండ్ ఎంఓయూలు చేసుకోకపోవడం వల్ల కొంతమంది భూములు తీసుకొని ఇప్పటికి కూడా కాలయాపన చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మక సంస్థ చెప్పుకోవచ్చు మనం. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో ఇంత స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ రావడానికి అక్కడ టెంపరీ అరేంజ్మెంట్స్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 2 రోజులు అతిథులతో, ఆ తర్వాత 4-5 రోజులు కామన్ పీపుల్ చూడడానికి. ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఏముంటుంది? అవన్నీ రైతులకు కేటాయించిన ప్లాట్లలో వేసినవి. అవి పర్మనెంట్ స్ట్రక్చర్లు కొడితే వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు ఆ రైతులు? ఇది కూడా తెలియని వాళ్ళు ఇదంతా వేస్ట్ అయింది, ఇదంతా వేస్ట్ అయింది. ఆ వీడియోలో ఒకతను నాకు షేర్ చేశాడు. సార్ మీకు నమస్కారం, మీకు అలాంటి నెగిటివ్ వార్తలు ఇంట్రెస్ట్ అయితే గంటలు చూసుకోండి సార్, ప్లీజ్ డోంట్ షేర్ విత్ మీ, థ్యాంక్ యూ. రైట్, ఇక లేటెస్ట్గా ఢిల్లీ వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు అధినేత సోనియా గాంధీకి ఒక డ్రాఫ్ట్ ఇవ్వడం, ఆమెతో అదంతా ఫార్మాలిటీస్ అనుకోండి, ఆమె ఏదో కితాబ్ ఇచ్చిందని చెప్పి పేపర్లో రాయించుకోవడం అంతా కామన్ అది. ఎందుకంటే సొంత పార్టీ సీఎం ఏదన్నా చూపిస్తే బాగా చేస్తున్నాం అనకపోతే బాగా చేయట్లేదు అంటారా అన్నారు కదా. సో అది ఫార్మాలిటీ. ఆ తర్వాత కొంతమంది కేంద్ర మంత్రుల్లో కూడా కలిసి అందులో కీలకం ఏంటంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఎత్తివేయండి, రాష్ట్రంలో విద్యా సంస్కరణలు తీసుకొచ్చి దాదాపు 30,000 కోట్ల రూపాయలు విద్యారంగం మీద ఖర్చు పెడుతున్నాం కాబట్టి దాన్ని మీరు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురాకుండా సపరేట్గా పరిగణించాలి అని చెప్పి. ఎఫ్ఆర్బిఎం అంటే రుణ పరిమితికి సంబంధించి రాష్ట్రాల మీద ఆంక్షలు ఉంటాయి, ఆ ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వమని చెప్పి ఆయన అడిగిన పద్ధతి. అది అయిపోయిన తర్వాత ఆ బ్రీఫింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో తన సహచార మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, మిగతా అంత మంత్రులతో పాటు మీడియాతో మాట్లాడారు. మీడియాతో ఆన్ ద రికార్డ్ చెప్పవలసినవి చెప్పిన తర్వాత ఆఫ్ ద రికార్డ్ కూడా మళ్ళీ మాట్లాడారు. ఆ ఆఫ్ ద రికార్డ్లో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక చాలా కీలకమైన అంశాన్ని ఆయన రివీల్ చేశారు. ఆ అంశం ఏంటి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్,
ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాను గుర్తించండి. ఫస్ట్ ఫేజ్లో ఫ్యూచర్ సిటీ వచ్చే చోట అతి లిమిటెడ్ నెంబర్లో లేఅవుట్స్ ఉన్నాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది అక్కడున్న రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా రకరకాల రూట్లలో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, 56 గ్రామాల పరిధిలో FCDA లిమిట్స్ ఏదైతే ఉందో మొత్తం ఒకసారి ఫ్యూచర్ సిటీ రాదు. ఎందుకంటే భూసేకరణ జరగాల్సిన ప్లేస్ ఆల్మోస్ట్ 2/3 ఉంది, 1/3 మాత్రమే భూసేకరణ జరిగింది. ఆ 1/3 భూసేకరణ జరిగిన ప్లేస్లు జస్ట్ 6 గ్రామాలు: బేగరకంచ, పంజాగూడ, కుర్మిద్ద తాండా, తాడిపర్తి, నానక్ నగర్ అండ్ నకర్త మేడిపల్లి. ఈ గ్రామాలకు దగ్గరలో సౌత్ సైడ్ మనకు ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ వస్తుంది. ఈ గ్రామాలకు నార్త్ సైడ్ ఉన్న యాచారం, నందివరపర్తి, సింగారం, మీర్ఖాన్పేట, తర్వాత మల్కీస్గూడ, చింతపట్ల, నల్లవెల్లి, ఇవన్నీ ప్లేసుల్లో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ 16,000 ఎకరాలను ఐడెంటిఫై చేసి పెట్టింది ప్రభుత్వం. ఇంకొక దాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని సవరించబోతోంది. ఆ సవరణ తర్వాత ఈ భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుంది. అది సెకండ్ ఫేజ్. అక్కడ ఒక 10-12 ఏళ్ళు పడుతుంది. మిగతా ఏరియాలకు విస్తరించడానికి చాలా టైం పడుతుంది. ఇది క్యాల్కులేట్ చేసుకొని సరిగ్గా ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ చూసి దానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా లాభపడతారు. తర్వాత మహేశ్వరం అండ్ కొంగరకలాను, తర్వాత మంగల్పల్లి అండ్ ఇబ్రహీంపట్నం ఏరియాస్ కూడా మనకు అటువైపు ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ 4-5 ప్రాంతాలు కూడా చాలా చాలా కీలకమవుతాయి. ఇంకా చెప్పాలంటే ఇవి ఒక గేట్వే లాగా ఫ్యూచర్ సిటీకి, ఒక మెయిన్ సిటీకి ఒక గేట్వే లాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే కూడా మీకు మంచిగా బెనిఫిట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా కీలకమైన అప్డేట్ ఏంటి అంటే, మనకు తెలుసు ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ కింద ఎంత ఏరియాలో వస్తుంది అనేది మనందరికీ తెలుసు. 13,973 ఎకరాలను గత ప్రభుత్వం హయాంలోనే సేకరించడం, అంటే 2016లో నోటిఫికేషన్ జారీ చేసి 2018 ఎలక్షన్స్ దాకా భూసేకరణ కార్యక్రమం కొనసాగింది. భూసేకరణ కార్యక్రమం కొనసాగిన తర్వాత ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత ఎవరికీ పెద్దగా భూ కేటాయింపులు జరగలేదు. కానీ 2023 కంటే ముందు 2022లో అక్కడ అమెజాన్ డాటా సెంటర్, జనరల్ ఇండస్ట్రీస్కి అక్కడ భూ కేటాయింపు కేసీఆర్ టైంలో చేశారు. ఆ తర్వాత అంటే మళ్ళీ ఎలక్షన్స్ రావడం, తర్వాత ప్రభుత్వం మారడం, దాని తర్వాత ప్రధానమైన డెవలప్మెంట్ ఏంటంటే ఫార్మా సిటీకి మొత్తం 13,973 ఎకరాలను ఒకే ఫార్మా రంగానికి కేటాయించడం కాదు, అక్కడ ఆ ఫార్మా రంగాన్ని 30%కు కన్ఫైన్ చేస్తూ తగ్గిస్తూ మిగతా 70%ని ఆల్ సెక్టర్స్కి ఇవ్వడం ద్వారా ఒక ప్యారలల్ సిటీని డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకటన చేసిన తర్వాత ఒక 5-6 నెలలు పెద్ద డెవలప్మెంట్స్ ఏం లేవు. కానీ 2024 జూలై నుంచి మాత్రం ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీ మొదలైన పరిస్థితి. దానికి సంబంధించే ప్రధానంగా ముందుకెళ్ళిన సంకేతాలు అవి చూసాం. దాని మీదనే ఇవన్నీ వ్యవహారాలు నడిచినాయి. ఆ తర్వాత ఫార్మా కంపెనీస్తో ఒప్పందాలు చేసుకున్నారు ఫస్ట్. ఎందుకంటే ఫార్మా రంగాన్ని అక్కడ డెవలప్ చేస్తామని హైకోర్టుకు ఒక అఫిడవిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. కాబట్టి ఫస్ట్ అక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఒప్పందాలు 6 కంపెనీలతో 5,260 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ 6 కంపెనీలు చేయడం, వారికి స్థలాలు కేటాయించడం, తద్వారా డైరెక్ట్గా 12,500 ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా దాదాపు 25,000 ఉద్యోగాలు, మొత్తం దాదాపు 40,000 ఉద్యోగాలు అక్కడ వస్తాయనే ఒక అంచనాతో అక్కడ దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇది జరుగుతున్న టైంలోనే ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్ళడానికి ఏం చేయాలి అనుకున్నప్పుడు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ పడింది. తర్వాత ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి సంబంధించిన ఒక రూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వీటన్నింటితో పాటు అంతర్జాతీయ స్థాయిలో దీనికి ఒక గుర్తింపు తీసుకురావడానికి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఇది మనకు రెగ్యులర్గా జరిగిన ప్రక్రియ. ఇది ఇలా జరుగుతున్నప్పుడే మనకు ప్రధానంగా ఏంటి అంటే, వంతారా అనే సంస్థ, అంబానీ గ్రూప్కు సంబంధించి, రిలయన్స్ గ్రూప్కు సంబంధించిన సంస్థ వంతారా వచ్చి, అంటే వాళ్ళు ఏంటంటే మొన్న చాలామంది చూసిండొచ్చు, హైదరాబాద్కి ఫుట్బాల్ దిగ్గజ ప్లేయర్ మెస్సీ వచ్చి వెళ్ళిన తర్వాత గుజరాత్ కూడా వెళ్ళాడు. గుజరాత్లో ఈ వంతారా రిలయన్స్కి సంబంధించిన ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ వైల్డ్ ఎనిమల్స్ అనమాట, వైల్డ్ ఎనిమల్స్కి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది, దాన్ని కూడా వాళ్ళు చూశారు. వాళ్ళు అలాంటి సిమిలర్ రీహాబిలిటేషన్ సెంటర్ను ఒక 200 ఎకరాలలో, ఆ తర్వాత ఒక నైట్ సఫారీని ఒక 200 ఎకరాలలో ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. బట్ లేటెస్ట్ అప్డేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే, రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న ల్యాండ్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా దాన్ని అంటే
మామూలు కట్టడానికి వాటికి అటవీ ప్రాంతాన్ని ఇమ్మీడియట్గా కన్వర్ట్ చేయరు. కానీ దాంట్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నది జూ. మనందరికీ తెలుసు నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్కు ఒక ఫేమస్ టూరిజం స్పాట్. తర్వాత దాన్ని షాద్నగర్ వైపు తరలించాలని చెప్పి గత ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది, కానీ అడుగు ముందుకు పడలేదు. అది అలాగే ఉంది. దాని పేరు చెప్పుకొని చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు బిజినెస్ చేసుకున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీకి దక్షిణం వైపు, అంటే ఈ ఫస్ట్ ఫేజ్లో వస్తున్న 14,000 ఎకరాలకు సౌత్ వైపు కుర్మిద్ద రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్లో 3,000 ఎకరాలను కన్వర్ట్ చేయడం ద్వారా ఒక బిగ్గెస్ట్ ఆసియాలోనే అతిపెద్ద జంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లేటెస్ట్గా డిసిజన్ తీసుకుంది. ఇది అంబానీకి సంబంధించిన సంస్థనే దాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇది చాలా కీలకమైన అప్డేట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెల్లడించిన పరిస్థితి. అంటే 200 ఎకరాలలో ఈ వన్యప్రాణులకు సంబంధించిన రిహాబిలిటేషన్ సెంటర్, తర్వాత 200 ఎకరాలలో నైట్ సఫారీ ఎక్స్టెన్షన్లో ఈ జూ ఉంటుంది. జూను దాదాపు 3,000 ఎకరాలను అటవీ ప్రాంతాన్ని, ఈ కుర్మిద్ద రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న 3,000 ఎకరాలను కన్వర్ట్ చేయడం ద్వారా, అంటే కన్వర్ట్ అంటే అది నార్మల్ కన్వర్షన్కు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒప్పుకోదు. కానీ జంతు ప్రదర్శనశాల కాబట్టి నార్మల్ అటవీలాగానే ఉంటుంది. కాకపోతే అక్కడ కొన్ని అంటే సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేయడం, ఫెన్సింగ్లు అట్లాంటివి చేస్తారు. కాబట్టి ఒకవేళ ఒప్పుకోవచ్చు అన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. ఢిల్లీ వెళ్ళొచ్చిన వెంటనే ఇది అనౌన్స్ చేశారంటే ఆల్మోస్ట్ దానికి సంబంధించిన ఫైల్ కేంద్రంలో మూవ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. సో ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి అతిపెద్ద డెవలప్మెంట్. ఒక సంస్థకు 3,400 కోట్ల రూపాయలు, సారీ 3,400 ఎకరాలు. 3,000 ఎకరాలు ఏమో జూ కోసం, 200 ఎకరాలు నైట్ సఫారీ కోసం, 200 ఎకరాలు ఇది, అంటే మనకు 3,400 ఎకరాలు అవుతుంది. దీన్ని అంబానీ సంస్థకు ఇవ్వబోతున్నారు అనేది మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. రాహుల్ గాంధీ పదే అదానీని అంబానీని అంటుంటారు. బట్ ఇద్దరూ ఇక్కడ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్కే రెడీ అయ్యారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? పార్టీ లైన్కి భిన్నంగా వెళ్తున్నారా ఏంటి? ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. మరి రాహుల్ గాంధీ అలా అనడం, రేవంత్ రెడ్డి ఇలా అనడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అదానీ గ్రూపు 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు పెట్టడానికి ఎంఓయూ చేసుకుంది ప్రభుత్వంతో. అంబానీ గ్రూప్ ఏమో ఈ వంతర ద్వారాలో ఈ రకంగా ఎంటర్ అవుతుంది. ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక బిగ్ డెవలప్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, దిగ్గజ సంస్థలు ఎంటర్ అవుతున్నప్పుడు కాదు అన్న సందిగ్ధ పరిస్థితే అవసరం లేదు అన్నది నా అభిప్రాయం. రైట్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.